మీరు రాత్రి చాలా లేట్ గా వచ్చారు. భోజనం కూడా తినలేదు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి బయట తినేసారా? నీకే తెలుసు కదా బయట తినడం నాకు ఇష్టం ఉండదని. కానీ నా ఫ్రెండ్ ఇబ్బంది పెట్టేశాడు. ఓ అలాగా. వచ్చేటప్పుడు రెస్టారెంట్ బిల్ బయట పడేయడం మర్చిపోయారు. అది కానీ బిల్ డబ్బులు మాత్రం వాడే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సండే మనం అందరం బయటికి వెళ్ళి తిందాం. ఏమైంది హేమావరి? షించాన్, నువ్వు నీ బెడ్ని సర్దలేదా? ముందు వెళ్ళేదని సరిచేయి. ఏమైంది షిన్చాన్? నీకు కడుపులో ఇబ్బందిగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నువ్వు వాష్రూమ్కి వెళ్ళరా. నానా, వాష్రూమ్ గురించి మర్చిపోండి. స్పోర్ట్స్ డే గురించి ఆలోచించండి. రా షిన్చాన్, త్వరగా వచ్చి రెడీ అవ్వు. అవును, కానీ ఈ ఇంట్లో ఎవరెవరున్నారో తెలీదు. సో ఈరోజు లంచ్కి ఏం కావాలో చెప్పు. నీకిష్టమైతే నేను తింటాను. నేను నూడిల్స్ తిందాం అనుకుంటున్నాను. మళ్ళీనా? రోజు నూడిల్స్ తింటుంటే నీకు బోర్ కొట్టట్లేదా? ఏమీని నేను ఇంత సపోర్ట్ చేసినా గానీ చివరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమేం ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నేను చూస్తూ ఉండలేను.